మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కల్లుగీత కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలంటూ కూడా ఇక్కడ సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు కూడా కల్లుగీత కార్మికులు అయితే ధర్నాను అయితే చేపట్టడం జరిగింది. అంటే ఒక దాదాపుగా 3-4 అంతస్తులు ఉన్నటువంటి చెట్టు ఎక్కి స్వచ్ఛమైనటువంటి కల్లు గీసే కార్మికులకు మాకు భద్రత లేకుండా పోతుందంటూ కూడా వీళ్ళు కలెక్టరేట్ కార్యాలయం ముందైతే నిరసనను చేపట్టారు. అసలు ఏంది వాళ్ళ ప్రాబ్లం ఏందని కూడా మనం తెలుసుకుందాం. అంటే అన్న చెప్పండి, అసలు ముఖ్యంగా మీ కల్లుగీత కార్మికుల యొక్క ప్రాబ్లం ఏంది, అసలు ఏంటి విషయం? మేము గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే కల్లుగీత కార్మికులకు సముచిత స్థానం కల్పిస్తాం, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, పెన్షన్స్ 5,000లకు పెంచుతాం, ఎక్స్గ్రేషియా 10 లక్షలకు పెంచుతాము, సేఫ్టీ కిట్లు ఇస్తాము, ఇంకా అనేక వాగ్దానాలు చేసింది. వాగ్దానాలు చేసి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేసిన పాపన పోలేదు. గతంలో తాటి చెట్ల మీదకి వెళ్ళి ఈ కల్లుగీత వృత్తి అంటేనే అతి ప్రమాదకరమైన వృత్తి, కానీ ఈ ప్రభుత్వం వారికి ఈ యొక్క జీవనోపాధి కల్పించట్లేదు కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగతంగా ఇది చావు అంచెల దాకా వేస్తారు రోజు, కాబట్టి తప్పలేదు కాబట్టి దాన్ని వృత్తి చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ వృత్తిలో సంక్షేమ పథకాలు దీన్ని కల్లుగీత కార్మికులకు వాళ్ళకి కల్పించకుండా ఎవరి వారి వృత్తి వాళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం గతంలో 2 సంవత్సరాల కాలంలో తాడి చెట్ల మీదకి వెళ్ళి ఈత చెట్ల మీదకి వెళ్ళి జిల్లా వ్యాప్తంగా అనేక మంది చనిపోయినారు, వికలాంగులైనారు, కొందరు మంచానికే నడుములు తిరిగి శాశ్వతంగా వికలాంగులుగా మారారు. కానీ వారిని 2 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రెసిడెంట్ 5 లక్షలు ఉన్నది, దాన్ని 10 లక్షలు పెంచుతున్నామన్నారు. కానీ ఎక్స్గ్రేషియా అంటే ఇంగ్లీష్లో తక్షణ సహాయం. ఆ కుటుంబం వీధిన పడకుండా ప్రభుత్వ పరంగా తక్షణ సహాయంగా ఆ కుటుంబానికి అందజేయాలి. కానీ 2 సంవత్సరాలు గడుస్తున్న ఈ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకున్న పాపన పోలేదు. వాళ్ళ ఓట్లతోటి సీట్లను గద్దెనెక్కి వాళ్ళని ఇప్పుడు విస్మరించింది. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా మేము ఈ కలెక్టర్ కార్యాలయం నిరాహార దీక్ష వేదికగా మేము ఒకటి హెచ్చరిక చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ కల్లుగీత కార్మికులకు సముచిత స్థానం కల్పించి వారికి మీరైతే ఏదైతే తన మేనిఫెస్టోలో ఇచ్చారో మేమేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టిన మీరు మీ ఎన్నికల హామీలో ఇచ్చిన వాగ్దానాలనే మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానాలను తప్పనిసరిగా అమలు చేయాలి. లేకుంటే కల్లుగీత కార్మికులు వెంట పడి మీరు ఎక్కడికక్కడ మీ అధికారులను మీ ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేసి మా యొక్క హక్కులు సాధించుకునే వరకు కూడా మేము పోరాటం ఉధృతం చేస్తాం. మేము ఇది కొత్త కోరట్లేదు. ఈ రోజు చాలా మంది వికలాంగులు వచ్చారు ఈ ధర్నా నిరాహార దీక్షకు. ఎందుకంటే మేము అడుగుతలేం. గత సంవత్సరం జూలై 14న లష్కర్గూడలో సేఫ్టీ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఈ స్వయంగా ముఖ్యమంత్రి గారే దీన్ని ప్రకటించిండు. మేము పెండింగ్ ఎక్స్గ్రేషియాలు వెంటనే ఈ రోజు సాయంత్రం వరకు నేను విడుదల చేస్తున్నా అని చెప్పిండు. ఏది మరి మీరు ఇచ్చిన మాట ఏది? మరి మీకు ఇచ్చిన మాట విలువ లేదా అని మేము కూడా ఈ వేదికగా ప్రశ్నిస్తా ఉన్నాం. 2 సంవత్సరం గడుస్తుంది. దానికి నిరసనగా ఈ రోజు కల్లుగీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమం చేపట్టినాం. భవిష్యత్తులో అలాగే సేఫ్టీ మోకులు కల్లుగీత కార్మికులకు వాళ్ళ సేఫ్టీకి రక్షణగా ప్రవేశపెట్టారు. కానీ సిద్దిపేట జిల్లాలో 26 మండలాల్లో ఒక హుస్నాబాద్ మంత్రి నియోజకవర్గంలో తప్ప ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చినా లేదు, వాళ్ళకి సేఫ్టీ కిట్ ఇచ్చిన పాపన పోలేదు. ఇప్పుడు చేర్యాల, మధూరు, కొమరవెల్లి ఈ 4 మండలాలు ఉంటాయి. అది ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రం సిద్దిపేట, ఎమ్మెల్యే ఎంపీ స్థానం భువనగిరి. కానీ ఇక్కడి అధికారులను అడిగితే జనగాం జిల్లా వాళ్ళని అడుగురు అంటారు, జనగాం జిల్లా వాళ్ళని అడిగితే సిద్దిపేట జిల్లా వాళ్ళని అడుగురు అంటారు. ఈ మధ్యలో మేము గీత కార్మికులు అనేక మంది ఈ మధ్య కాలంలో తాడిచెట్టు మీదకి పడ్డారు. కాబట్టి దీనికి బాధ్యత ఇక్కడ సిద్దిపేట అధికారులు బాధ్యత వహించాలి, అక్కడ జనగాం జిల్లా అధికారులు బాధ్యత వహించాలని కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి. అంటే ముఖ్యంగా చాలా మంది కూడా గీత కార్మికులు అంగవైకల్యాన్ని కానీ ప్రాణాలను కానీ కోల్పోతున్నారు. అంటే ఎక్స్గ్రేషియా అనేది అందట్లేదు, మీకంటే ప్రభుత్వం అందిస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం అంటుంది. దానికి ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాంచెలు 18 నెలల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 710 మంది తాటి చెట్ల నుంచి పడి కొంతమంది వికలాంగులయ్యారు. ఒక 140-150 మంది చనిపోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలోనే తెలంగాణ కల్లుగీత కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని 100 కోట్ల బడ్జెట్ పెడతామని మాటిచ్చింది. కానీ 2 ఏళ్ళు గడిచినా ఇప్పటికీ ఆ ఊసెత్తలేదు. హైదరాబాద్ నడి ఒడ్డున అందాల పోటీ పెట్టడానికి 200-300 కోట్లు ఖర్చు చేసింది. కానీ తమ సొంత కాళ్ళ మీద కుటుంబాలను పోషించుకునే కల్లుగీత కార్మికులు ఎటువంటి ప్రభుత్వం మీద ఆధారపడకుండా గత 200-300 ఏళ్ల ప్రాచీన చరిత్రన్న ఒక కల్లుగీత కార్మిక కుటుంబాలు ఇవాళ నడి బాట్ల పడే పరిస్థితి కనబడుతుంది. 100 కోట్ల బడ్జెట్ పెడతామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా
బడ్జెట్ లో నిధులు కేటాయించకపోగా ఈ పెండింగ్ లో ఉన్న ఏది ఎక్స్గ్రేషియా 5 నుంచి 10 లక్షలు ఇస్తామన్నారు. వికలాంగులైన వాళ్ళకి 5 లక్షలు ఇస్తామన్నారు. అదే విధంగా వాళ్లకు శాశ్వతంగా పింఛన్లు ఇస్తామని కూడా ఆ హామీ ఇవ్వడం జరిగింది. కానీ అటువంటి ధోరణి మాత్రం ఇప్పటికీ కనబడతలేదు. సేఫ్టీ కిట్ల విషయంలో కూడా ఇప్పుడు జిల్లా కార్యదర్శి అన్నట్టు ఒక సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కొన్ని మండలాలను ఇప్పటి వరకు ఇచ్చారు. ఇంకా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, వాళ్ళే మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు ఉండేయని చెప్పారు. కానీ బెల్ట్ షాపులు అదే రకంగా కొనసాగుతున్నాయి. దీంతో కూడా కల్లుగీత కార్మికులు ఇవాళ బజార్లో పడే పరిస్థితి కనబడుతుంది. ఇవాళ ఇక్కడికి వచ్చిన వికలాంగులు కావచ్చు, ఇక్కడ అదే విధంగా చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా రావడం జరిగింది. మరి వాళ్ళని చూస్తే ఎందుకు ఈ ప్రభుత్వానికి బాధ అనిపిస్తలేదు? అసలు వీళ్ళకి మానవత్వం ఉన్నదా లేదా? మరి గీతా కార్మికుల పట్ల ఈ మొండి వైఖరి ఎందుకు? ఓట్లు వేయించుకున్న వరకే కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు గీతా కార్మికులతో, గౌడ కుటుంబాలతోని అట్లా దగ్గరున్నట్టు ఒక నటన చేసింది. ఇప్పుడు కావాలనే ఇక్కడ ఏదో పిసిసి మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చినంత మాత్రాన అంత గీతా కార్మికులకు న్యాయం జరిగినట్టు వాళ్ళు ఒక యాక్షన్, ఒక నటన చేస్తారు. కానీ వాస్తవంగా ఇవాళ చూస్తున్నాం మనం, చాలా కుటుంబాలు ఇవాళ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. లక్షలు వైద్య ఖర్చులకు ఓడగొట్టుకుని నడి బాటలో పడ్డారు. వాళ్ళ కుటుంబాలలో చదువుకోలేక, పెళ్లిళ్ళు కాలేక, వాళ్ళు ఏం చేయలేక, వాళ్ళు ఇంటికి పెద్ద అయిన వారు ఇంటికే పరిమితమై ఇవాళ ఎంతో నరకం అనుభవిస్తున్న పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నాం, మా కల్లు గీతా కార్మికుల బడ్జెట్ నెల రోజులలో కేటాయించి వాళ్ళకి న్యాయం చేయకపోతే వచ్చే నవంబర్లో తెలంగాణ హైదరాబాద్ నడి బొడ్డున 2 లక్షల మందితోని కల్లు గీతా కార్మికులతో బహిరంగ సభకు మా రాష్ట్ర నాయకత్వం ఆలోచన చేస్తుంది. మరి ఆ రోజు మాత్రం మీ పార్టీ వైఖరి పట్ల మొత్తం దుమ్మెత్తిపోసుడు ఉంటది. ఇది గతంలో, ఎందుకంటే మా కల్లు గీతా కార్మికుల శక్తి అనేది గత 30 ఏళ్ల నుంచి అన్ని ప్రభుత్వాలు చూసినాయి. ఈ పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రావద్దంటే తక్షణమే 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి, వాళ్ళకి న్యాయం చేయాలని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. చూడొచ్చు అంటే కల్లు గీత కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలి, లేకపోతే మేము అక్కడ హైదరాబాద్ లో కూడా మీటింగ్ పెట్టి తీవ్ర నిరసన తెలుపుతామని కూడా ఇక్కడ కల్లు గీత కార్మికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్ తో సతీష్, సుమన్ టీవీ, కలెక్టరేట్ నుండి.